Good morning, all of you. This is Vamsi. Today's we'll discuss about the topic తెలంగాణ డీసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అని చాలామంది అడుగుతాండ్రు. మనకి ఎట్టికేళ్ళకైతే తెలంగాణ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి డేట్స్ ఎప్పుడు సార్ అంటే అప్లికేషన్ ఇక్కడ మార్చి 24th నుంచి అంటే ఈ మంత్ 24th నుంచి ఏప్రిల్ మే 15th వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ వెబ్సైట్లో. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ లింక్ నేను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే, అంటే ఇక్కడ 24th నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తే మనం చేయాల్సింది ఏంటి, కంపల్సరీ మనం 24th అప్లై చేసుకోవాలని లేదు. మనకు నియర్లీ 50 days దాకా అప్లికేషన్ ప్రాసెస్కి టైం ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో ఇనిషియల్గా ఎర్రర్స్ రావచ్చు, అంటే ఏమన్నా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. అందుకే మీరు ఒక 3-4 days తర్వాత ఆగి అప్లై చేసుకోండి. ఎందుకంటే మన వెబ్సైట్లో కూడా మనం చెప్తాం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. అందుకే మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ అప్లై చేసుకునే ముందు మన వీడియోస్ ఛానల్లో ఉంటాయి, ఆ వీడియోస్ని ఫాలో అవుతూ అప్లై చేసుకోండి వితౌట్ మిస్టేక్స్. ఆ విధంగా వితౌట్ మిస్టేక్స్ చేసుకోవడం వల్ల మనకు ఏం ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున్నే మన కౌన్సిలింగ్ అప్డేట్ జరిగేటప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మీరు వితౌట్ ఎర్రర్స్ ఉంటే మీకు ఈజీగా అలాట్ అయిపోతాయి సీట్స్. మనం చేయాల్సిందల్లా ఇప్పుడు ఒకటే, మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. చాలామందికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే చాలా డౌట్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ నుంచి కానివ్వచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వచ్చు, కౌన్సిలింగ్ అప్డేట్స్ కానివ్వచ్చు, రిజల్ట్స్ కానివ్వచ్చు, మొత్తం A to Z మొత్తం వీడియోస్ అనేవి ఛానల్లో డే టు డే అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. వాటిని ఫాలో అయిపోతే సరిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు ఒకటే, ఎందుకంటే మనకు తెలంగాణలో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే సీట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మనకి సీట్స్ తక్కువ ఉన్నాయి, చాలా అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే మనం వితౌట్ ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే మనం శ్రీధర్ స్టడీస్ యాప్లో ఇక్కడ చూడండి ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి ఇక్కడ కోచింగ్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయో అబ్జర్వ్ చేయండి. అంతా మీరు అబ్జర్వ్ చేసిన వెంటనే మీరు డిసైడ్ అయ్యి కోచింగ్ ఈ విధంగా ఉంది అని డిసైడ్ అయ్యే కోచింగ్ మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి కోచింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ రికార్డర్ క్లాసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యాకల్టీ కూడా నేను కింద చూపిస్తాను. ఫ్యాకల్టీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఒకసారి ఉంటాడు, తెలుగుకి ఒకసారి ఉంటాడు. మొత్తం వీళ్ళంతా ఫ్యాకల్టీ గవర్నమెంట్ టీచర్సే. అవి రికార్డెడ్ ఆన్లైన్ క్లాసెస్, మన ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినొచ్చు అనమాట. అందుకు ఆ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. A to Z ఇంపార్టెంట్ టాపిక్సే కాకుండా మొత్తం మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సపరేట్ మెటీరియల్ ఉంటుంది మన యాప్లో. ఆ మెటీరియల్ అనేది నువ్వు ఒకసారి ఒక 5 minutesలో మొత్తం మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాపిక్ వైజ్ నువ్వు ఒక 50 daysలో కవర్ చేసే విధంగానే ఉంటుంది మొత్తం సిలబస్ మొత్తం. దట్ ఏంటంటే మన థర్డ్ పాయింట్ ఇక్కడ చూడండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం మోడల్ పేపర్స్ మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్ మనకు కొత్తగా ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను లాస్ట్ వీడియోలో, టీచింగ్ యాప్టిట్యూడ్ జీకే అనేవి కొత్తగా ఉంటుంది ఇంటర్మీడియట్ వాళ్ళకి సిలబస్. అందుకని ఏంటంటే మనం మోడల్ పేపర్లు ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే బిట్ పేపర్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ మీద అడుగుతాడు అనేది మనకు బాగా ఐడియా వస్తుంది. అవి చెక్ చేయడం వల్ల, రిఫర్ చేయడం వల్ల వాటిని బేస్ చేసుకొని మనం కంపల్సరీ ఈ టాపిక్స్ కానివ్వచ్చు, ఆ క్లాసెస్ కానివ్వచ్చు ఇన్ టైంలో వినడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ 4th పాయింట్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్టులు. అంటే మీరంతా ఇప్పుడు ఆఫ్లైన్ వరకే ఎగ్జామ్ రాసింటారు. మనకి ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మనం ఆన్లైన్లో రాయాల్సింది ఉంటుంది. మనకు ఆన్లైన్లో ఉంటుంది ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది. అందుకని ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మనం ఆ ఆన్లైన్లో ఏ విధంగా ఉంటుంది అదే టెస్ట్ మోడల్ అనేది మనం వాట్సాప్ గ్రూప్లో మనకు ఫైనల్ గ్రూప్లో యాడ్ చేసి టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లు కండక్ట్ చేయడం అయిపోతానే ఏమైనా జూమ్ మీటింగ్స్, గూగుల్ మీటింగ్స్ అంటే మీ డౌట్లు క్లారిఫికేషన్ కోసం. ఎందుకంటే మనం నీకు ఎగ్జామ్ రాసిన వెంటనే మిమ్మల్ని మేము వదిలేము. కంపల్సరీ ఎగ్జామ్ రాసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలా, ఏ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఆ కాలేజ్ లిస్టు ప్రొవైడ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడితే ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్లు అలవాట్ అవుతాయి, మొత్తం గైడ్లైన్స్ నీకు సీట్ వచ్చేంత వరకు మేము సపోర్ట్గా ఉంటాం. ఇక్కడ చూడండి 5th పాయింట్, విల్ సపోర్ట్ అప్ టు ఫస్ట్ డే జాయినింగ్ ద కాలేజ్.
ఎందుకంటే మాకంటూ ఐడియా ఉంటుంది ఏ ఏ కాలేజెస్ ఏ విధంగా ఉంటాయి. మీ కన్వీనియంట్ని బట్టి ఆ కాలేజెస్ అనేవి ఈ విధంగా సిచ్యువేషన్స్ ఉన్నాయని ఆ కాలేజీలు చూజ్ చేసుకోమని చెప్తాం. మీకేమైనా ఈ కోచింగ్ డీటెయిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 9550768660 నెంబర్కి ఫోన్పే చేసి జాయిన్ అవ్వండి. లేదా ఈ కోచింగ్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే 8328367218 నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఫ్యాకల్టీ కూడా మనకు సబ్జెక్ట్ వైజ్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. లాస్ట్ ఇయర్ స్టేట్ నెంబర్ 5th ర్యాంక్ వచ్చింది, 13th ర్యాంక్ వచ్చింది, 15th ర్యాంక్ వచ్చింది. టాప్ 100లో కూడా మన చాలా ర్యాంక్స్ ఉన్నాయి. మీరు ప్రాపర్గా కోచింగ్ తీసుకుంటే ఏంటంటే మనం ప్రాపర్గా గైడ్ చేస్తాము. వితౌట్ ప్రిపరేషన్ తెలంగాణ స్టేట్లో రాయడం అంటే చాలా కష్టం. మనకు సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఒక ప్రాపర్ ప్లానింగ్ రాందే రాయొద్దండి. మేనేజ్మెంట్ కోటా కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వితౌట్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా మనం టీటీసీ చేయలేం. కాబట్టి కంపల్సరీ కష్టపడి ఒక 2 months మనం కష్టపడి చదివితే మనకు 2 years లైఫ్ లాంగ్ బాగా మంచి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలుగుతాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి 8328367218 నెంబర్కు కాల్ చేయండి. నేను ఈ కోచింగ్ డీటెయిల్స్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డేట్స్ గురించి మీరేం పట్టించుకోవద్దండి. మేము అప్డేట్ ఇస్తూనే ఉంటాం గ్రూప్లో. డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.